పలమనేరులోని మదర్ తెరెసా డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ బీసీఏ పూర్తి చేసుకొని సెకండ్ ఇయర్ బీసీఏకి అడుగుపెట్టినటువంటి కే పవిత్ర అనేటువంటి విద్యార్థిని తన ఆరవ తరగతి నుండి కరాటే పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది. శ్రీ చైతన్య స్కూల్లో ప్రారంభించినటువంటి ఆ కరాటే కళ అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంలో పేరెన్నిక గన్నింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో 2 సార్లు ఆ అమ్మాయి ఛాంపియన్షిప్ను సాధించింది. మైసూరులో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీలలో, కరాటే పోటీలలో ఈ అమ్మాయి ఛాంపియన్గా నిలవడం మరియు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళడానికి అర్హత సాధించింది. రాబోయే నెలలో జపాన్లో జరగబోయేటువంటి అంతర్జాతీయ కరాటే పోటీలలో కే పవిత్ర అనేటువంటి విద్యార్థిని మదర్ తెరెసా విద్యా సంస్థల తరపున జపాన్లో వెళ్ళి అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనడం మన కళాశాలకు, ముఖ్యంగా కళాశాల చైర్మన్ గారికి, కరస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ అమ్మాయి జపాన్లో వెళ్ళి అంతర్జాతీయ పోటీలో పాల్గొనడానికి వీలుగా తగినటువంటి ఆర్థిక సహాయాన్ని మన కళాశాల కరస్పాండెంట్ గారు ముందుకొచ్చి ఒక 50,000 రూపాయలు ఆ విద్యార్థినికి బహుకరించడం ఈ సందర్భంలో నిజంగా విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము. ప్రస్తుతం ఇప్పుడు శ్రీ రవీంద్రబాబు గారు పవిత్ర అనేటువంటి అమ్మాయికి, ఈ అమ్మాయి ఎవరో కాదు, ఒక స్కూలు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి, పొంగునూరులో పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్ యొక్క కుమార్తె. తగిన ఆర్థిక సహాయం అందితేనే తను అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళగలదు. దాన్ని గుర్తించి మన కళాశాల కరస్పాండెంట్ గారు, కళాశాల కరస్పాండెంట్ గారు 50,000 రూపాయలు వారికి బహుకరించబోతున్నారు. ఈ సందర్భంగా మన కళాశాల అధ్యాపకులందరూ, అధ్యాపకేతర బృందము, ప్రిన్సిపాల్సు మరియు మేనేజ్మెంట్ అందరూ కూడా పవిత్ర అనేటువంటి అమ్మాయిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం రవీంద్రబాబు గారు ఆ అమ్మాయికి 50,000 రూపాయలు నగదు బహుకరిస్తారు, చెక్కును బహుకరిస్తారు. బంగారు బాగా కనిపిస్తుంది, చెక్కు కనిపిస్తుంది. మా ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా మీకు అన్ని ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నారు. ఇది కాలేజీ తరఫున, మా తరఫున పర్సనల్గా సహాయం చేస్తాం. ఓకే, కాబట్టి బాగా అచీవ్ చేయాలమ్మా. ఆల్ ది బెస్ట్. మాట్లాడమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నా పేరు కే పవిత్ర. నేను మదర్ తెరెసా ఇన్స్టిట్యూషన్లో డిగ్రీ చదువుతున్నాను. అండ్ నాకు చాలా కష్టంగా ఉన్నింది ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి. నేను చిన్నప్పటి నుంచి కరాటీ నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ నాకు 2 times ఆపర్చునిటీ దొక్కింది. నేషనల్స్లో 2 times గెలిచాను. ఫస్ట్ టైం నాకు ఇలా స్పాన్సర్ లేక, మనీ లేక నేను వెళ్ళలేకపోయాను. దిస్ టైం సార్ వాళ్ళు నాకు అందరూ హెల్ప్ చేసి ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా డాడీ కూడా స్పాన్సర్స్ కోసం చాలా అయితే వెతికారు. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ ఇలా సార్తో మాట్లాడతానని చెప్పి నాకు హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కే గణపతి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. మా అమ్మాయి పవిత్ర చిన్న అమ్మాయి, 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి బీటెక్ చేస్తుంది. చిన్నప్పటి నుండి ప్రతి ఒక్క దీనికి డ్యాన్స్ కానీ, కరాటీ కానీ, స్పోర్ట్స్లో ఏ ఒక్క దీనికైనా ముందడుగుగా ఉంది. మా ఆర్థిక స్తోమత ఇబ్బంది వల్ల నేషనల్కి పంపించలేకపోయినాము. ఇంతకుముందు ఒకసారి కూడా సెలెక్ట్ అయింది.
ఈసారి స్పాన్సర్స్ కోసం చాలా సార్లు అడిగినాము. జపాన్కి పోయి వచ్చేదానికి 3.5 వరకు ఖర్చు వస్తుందని చెప్పినారు. ఫస్ట్ టైం సార్ వారు హెల్ప్ చేసినారు, దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇది వచ్చి కాలేజీ సార్, నా పర్సనల్ తరఫున నేను సహాయం చేస్తాను. ప్రిన్సిపల్ కూడా ఒక 1 మంత్ శాలరీ కావాలి. మేమంతా సహాయం చేసి నేను పంపిస్తామా, నువ్వు పోయి అచీవ్ అయ్యి రావాలా. ఇది కాలేజీ కాదు, దేశానికే గర్వకారణం. సూపర్, మంచివాడు సార్. దేశానికి గర్వకారణం కాబట్టి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సార్ అడిగి సార్ చేయమంటాను, నేను చేస్తాను సరేనా. ఓకే, నా వంతు ఇది వచ్చి కాలేజీకి పర్సనల్కి సంబంధం లేదు, పర్సనల్ వేరు, అది నేను చేస్తాను. అందరూ ప్రిన్సిపల్స్ సర్క్యులర్ పంపించండి. మీరు బంగారు నగలు